హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు జాక్వర్ కంపెనీ 15 లీటర్ల గీజర్ని బిగిద్దాం. ఎలా చేస్తానో ఏంటో ఈ వీడియో చూద్దరు. కానీ ఈ బాత్రూంలో పైపింగ్ చేసేటప్పుడే సపరేట్గా వేయటం అనేది జరిగింది. ఈ కనెక్షన్ అనేది రెండింటికి కలిపి ఎలా ఇచ్చామో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది జాక్వర్ కంపెనీ వాటర్ హీటర్ వచ్చేసి 15 లీటర్లు 5 స్టార్ రేటింగ్. ఇది మొత్తం 7 ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వటం జరిగింది. బాక్స్ అనేది ఓపెన్ చేసేసి బాక్స్లోన మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాము. ఇన్స్టాలేషన్కి బాక్స్కి వచ్చేసి మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. అది ఎలా బిగించాలి ఏంటనేది చూసుకుంటాక, అలాగే క్లాంప్ సెట్ ఒకటి ఇచ్చారు. క్లాంప్ సెట్ నీట్గా హెవీగా ఉంది. ఇది ఇన్స్టాలేషన్ బుక్ ఒకటి ఇచ్చారు, ఎలా బిగించాలి ఏంటి, అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది వస్తే ఏంటనేది చెప్పేసి ఆ బుక్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, అది పక్కన పెట్టేసుకుందాం. దాంతోపాటు మనకి ఎన్ఆర్వి ఒకటి ఇచ్చారు. ఎన్ఆర్వి వాళ్ళ ఉపయోగం ఏంటంటే హాట్ వాటర్ అనేది రిటర్న్ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎన్ఆర్వి వేస్తాం. ఎన్ఆర్వికి ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ట్యూబ్ ఒకటి ఇచ్చారు. అలాగే పవరు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు సెట్ చేసుకోవటానికి ఒక రీస్టార్ట్ బటన్ అనేది ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు గీజర్ ఆగిపోద్ది. ఆ రెడ్ బటన్ అనేది నొక్కితే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయ్యిద్ది. మొత్తం బాక్స్లో మనకి ఆ సెట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు గీజర్ని బిగించడం కోసం మనం మార్కింగ్ అది చేసుకుందాం. సెంటర్ బై సెంటర్ చూసి మార్కింగ్ అది చేసాము. గీజర్ అనేది సమానంగా ఉండటం కోసం స్పిరిట్ లెవెల్ పెట్టి మార్కింగ్ అనేది చేసుకుందాం. మార్కింగ్ అనేది చేసేసాము. క్లాంప్ సెట్ని కూడా ఒకసారి సెంటర్ మార్కింగ్ చేసుకొని మనం గీసిన సెంటర్ మార్క్కి పెట్టుకొని మార్కింగ్ అనేది చేశాను. 8 mm డ్రిల్ మిషన్ బిట్తో 4 హోల్స్ వేయటం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 4 ర్యాక్ బోల్ట్ టైప్ సెట్స్ ఇచ్చారు. రాయల్ ప్లెక్స్ అనేవి కొట్టడం జరిగింది. కంపెనీ అతను ఇచ్చిన ర్యాక్ బోల్ట్స్ అనేది టైట్ చేద్దాం. దీనికి 2 విధాలుగా ఇచ్చారు. రేంజ్ టైప్ అను స్క్రూ డ్రైవర్ టైప్ ఇచ్చారు. మ్యాక్సిమం వెళ్ళినంత మటుకి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసుకుందాం. ఈ క్లాంప్ సెట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏదన్నా రెంట్ పర్పస్ మీద వేరే ఇంటికి వెళ్ళినా కానీ, అదేవిధంగా మనం గీజర్ ఎప్పుడైనా మార్చుకోవాలన్నా కానీ ఈ క్లాంప్ సెట్ అనేది ఉపయోగపడుద్ది. మనం నీట్గా అదే రేంజ్తో ఓపెన్ చేసుకొని వేరే సాట్ అనేది బిగించుకోవచ్చు. వేరే ప్లేస్లో నీట్గా రేంజ్ పెట్టి అనేది టైట్ చేసేసుకుందాం. క్లాంప్ సెట్ మట్టికి చాలా హెవీగా ఇచ్చాడు. 15 లీటర్లు స్టోరేజ్ ఆపాలి కదా. మనం వీడియోలో చూపించిన విధంగా టైట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా గీజర్ మార్చుకోవాలంటే అలా ఊడ తీసేసుకొని మనం గీజర్ అనేది వేరే ప్లేస్లో పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఊడిపోతుంది. ఇలా మనం గీజర్ మార్చుకోవటానికి ఈ క్లాంప్ సెట్ అనేది ఉపయోగపడిద్ది. నీట్గా ఆ క్లాంప్ సెట్కున్న క్లాంపులకి గీజర్ అనేది తగిలిచ్చేద్దాం. చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి ఇచ్చిన కేబుల్ని మనం నీట్గా స్క్రూ డ్రైవర్ పెట్టి డ్రిల్ వేసి టైట్ చేయాలి. ఇది ఎందుకని ఇచ్చారంటే ఆ రీస్టార్ట్ బటన్ అనేది కదలకుండా అటు ఇటు ఉండటం కోసం ఇచ్చారు. మనం 6 mm బిట్ పెట్టి నీట్గా కదలకుండా అటు ఇటు టైట్ చేద్దాం. రాయల్ ప్లెక్స్ స్క్రూలు మొత్తం కంపెనీ అతనే ఇచ్చాడు.
మీరు ఆటో రీస్టార్ట్ బటన్ అది. ఎప్పుడైనా గీజర్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఆగిపోద్ది. కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినా ఆగిపోద్ది. అలా ఇండికేటర్ ఇస్తూ చూపిస్తే మనకేదన్నా అర్థమైద్దని చెప్పేసి ఇచ్చారు. ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మార్కింగ్ చేసి పైప్‌లైన్ చేసేటప్పుడు మాకు ఏ బాత్రూంలోకి ఆ బాత్రూంలో గీజర్ కావాలని చెప్పారు. మేము అలాగే చేశాము. 2 బాత్రూమ్‌లకి 2 గీజర్లు పెట్టాలంటే కాస్ట్ ఎక్కువైతుంది కాబట్టి ఇప్పుడు అడిగారు ఫైనల్‌లో. 2 బాత్రూమ్‌లు పక్కనే ఉన్నాయి కదా! ఏమన్నా అవకాశం ఉంటే 2 బాత్రూమ్‌లకి హాట్ వాటర్ వచ్చేటట్టు చేయమన్నారు. పెయింట్‌లన్నీ అయిపోయాయి. కానీ మేము అవకాశం ఉంది బ్యాక్ సైడే కాబట్టి పైప్‌లైన్ ఓపెన్ కొట్టి చేసుకోవచ్చని చెప్పి అన్నాము. సరే చేయండి అని చెప్పారు. మీకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే మీరు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. బాత్రూమ్‌లు పక్కనే ఒక 5 అడుగులు, 6 అడుగులు తేడా ఉంటే ఒక గీజర్‌తోనే 2 బాత్రూమ్‌లకి హాట్ వాటర్ సెట్ చేసుకోవచ్చు. మేము దానికి సీపీవీసీ పైపులనేది వాడటం జరిగింది. ఎస్‌డీఆర్ 11 గ్రేడ్ వాడాం హాట్ వాటర్ కోసం. ఇది ఎన్ఆర్‌వి మనం బిగిచ్చేది ఇప్పుడు. ఈ ఎన్ఆర్‌వి వల్ల ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా ట్యాంక్‌లో వాటర్ అయిపోయినప్పుడు గీజర్‌లోంచి వాటర్ రిటర్న్ రాకుండా ఈ ఎన్ఆర్‌వి అనేది ఉపయోగపడిద్ది. ఈ ఎన్ఆర్‌వి లేకపోతే మిగతా పైప్‌లైన్‌లు అన్నిటిలోకి హాట్ వాటర్ సప్లై అయిపోద్ది. అందుకని చెప్పేసి ఎన్ఆర్‌విని పెట్టడం జరుగుతుంది. ఈ ఎన్ఆర్‌వి వచ్చేసి కూల్ వాటర్ కనెక్షన్‌కే ఎయ్యాలి. బ్లూ కలర్‌లో ఉంది కాబట్టి. బ్లూ కలర్‌లో ఉన్నాటికి సెట్ చేయాలి గీజర్‌కి ఎప్పుడైనా సరే ఎన్ఆర్‌వి. కూల్ వాటర్ కనెక్షన్ అయితే ఇయటం జరిగింది. నీట్‌గా అడ్జస్ట్ రేంజ్ చేయబట్టి టైట్ చేసేస్తున్నాం. వాటర్ అనేది ఇక్కడే వదిలేయాలండి. పైప్‌లైన్ ఎళ్ళాక ట్యాప్ కాడ అలా ఎయిర్ పోవటం అలాంటివి చేయమాకండి. ఎయిర్ పట్టి వాటర్ స్లోగా రావటం జరిగిద్ది. నేనైతే ఎయిర్ అది తీసేశాను. వాటర్ అనేది స్పీడ్‌గా రావటం జరిగింది. ఇప్పుడు మనం కనెక్షన్ అయితే ఇచ్చేస్తాం. నీట్‌గా పైప్‌లైన్ అయితే సెట్ చేయడం జరిగింది. నేను బయటకొచ్చిన పాయింట్లకి ముప్పాతిక అర ఎంఏబీటీలేసి పైప్ కనెక్షన్ అయితే చేశాను. అలా చేసి 45 బెండ్లు పెట్టి నీట్‌గా సెట్ చేసుకొని రెండిటికి హాట్ వాటర్‌కి పైప్ కనెక్షన్ అయితే ఇయటం జరిగింది. మీరు వీడియోలో చూసిన విధంగా. నీట్‌గా నైలాన్ కనెక్షన్‌లు హాట్ వాటర్ నైలాన్ కనెక్షన్ పెట్టి టైట్ చేసేసేద్దాం. కనెక్షన్ అనేది పూర్తిగా ఇయటం జరిగింది. ఇంకా మనం టైట్ చేయటం అయిపోయాక బాత్రూంలోకి హాట్ వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. హాట్ వాటర్ పైపులు ఎప్పుడైనా సరే మనం ఎస్‌డీఆర్ 11 తీసుకొచ్చుకుంటే క్లాసిక్ 1 హాట్ వాటర్‌ని చాలా కంట్రోల్ చేసిద్ది. అదేవిధంగా పైపులు ఎన్నాళ్ళు ఉన్నా సరే మెల్ట్ అవ్వటం అలాంటివి ఏం జరగవు. నీట్‌గా హాట్ వాటర్ అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా రెండో బాత్రూంలో కూడా చెక్ చేద్దాం. ఎప్పుడైనా సరే స్టార్టింగ్‌లో చేసినప్పుడు మటికి ఫోమ్స్‌లోకి ఇలా డస్ట్ అనేది రావటం జరిగిద్ది. అప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ బాత్రూంలో చూసాం నీట్‌గానే ఉంది. రెండో బాత్రూంలోకి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.